సేఫ్ గేమ్ ఆడద్దండి దయచేసి. సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు తెలియగలుగుతాను. జయ శ్రీరామ్, శ్రీమాత్రే నమః. చాలామంది ఫాలోవర్స్ వందల్లో ఉన్నవారు ఉన్నారు, వేలల్లో ఉన్నవారు ఉన్నారు, లక్షల్లో ఉన్నవాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ నేను నార్మల్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే వైదిక ధర్మం గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే జ్యోతిష్య, వాస్తు ఇత్యాది స్పిరిచువల్ గురించి మాట్లాడుతున్నారో అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నార్మల్గా వాళ్ళు రీల్స్ చేసుకుని ఏదో ఎంటర్టైన్ చేసే వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు కూడా చేయాలి, సరే, వాళ్ళ యొక్క జీవనరాలు కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. వీళ్ళు మాత్రం మన జగద్గురువుల్ని అంటున్నారు. చాలామంది అంటున్నారు బయట వాళ్ళు. కేవలం ఎందుకోసం అంటున్నారా అంటే శాస్త్రపరమైన శాస్త్రపరంగా లేనటువంటి ఒక మనిషి కోసం వాళ్ళు ఎంతకి వెళ్ళారు అంటే వాళ్ళు జగద్గురువు అయినటువంటి విధుశేఖర భారతీ స్వామి వారిని అన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ గారిని అన్నారు, చాలా మందిని అన్నారు. అలాగే తర్వాత వాళ్ళు ఆదిశంకరాచార్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కొంతమంది వెళ్ళారని కూడా వింటున్నాను. ఆ వీడియో నా దగ్గరికి వస్తే నేను దాని గురించి చేస్తాను. అదైపోయిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారు. అంటే వీళ్ళందరికన్నా ఆయనే గొప్పవాడని వాళ్ళు ఎంత గట్టిగా చెప్తున్నారు. మనకి ఇంత ఫాలోయింగ్ ఉంది, మనం ఒక మాట చెప్తే ఇంతమంది వింటారు, కానీ ఎవరు ఎందుకు చెప్పట్లేదు అంటే మనం ఏంటి చేస్తున్నాము అంటే మనకెందుకులే, సేఫ్ గేమ్ ఆడదండి దయచేసి. సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు తెలియగలుగుతాను. మీకు స్పందించాలని లేదా? జగద్గురువు యొక్క ఆశీర్వచనంతోనే మన యొక్క వైదిక ధర్మం నడుస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? మళ్ళీ ఏదైనా అంటే నాకు శివుడు అంటే ఇష్టం, నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం, ఎంతమంది ఇష్టాలు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క బాటలో ఉన్నవాళ్లే కదా శంకరాచార్య స్వామి వారు, కానీ వారి బాటలో ఉన్న వాళ్ళు విధుశేఖర భారతీ స్వామి వారు ఇత్యాది స్వామివారులు అందరూ కూడా, పీఠాధిపతులందరూ కూడా. మరి ఎందుకు సేఫ్ గేమ్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు అంటే మీరు ఇలా చెప్పడం వల్ల మీకు ఫాలోవర్స్ తగ్గిపోతారన్నా? అలాంటి ఫాలోవర్స్ అవసరం లేదు కదండి మనకి. ఎందుకు మీకు అంటే మీకు ఎవరైనా క్లయింట్స్ ఎవరైనా బాగా భక్తులు ఉన్నారా? వాళ్ళకి ఆ కుంఫు పాండా కానీ వారు పూజ చేయటువంటి పరమగురువు కానీ ఎవరైనా భక్తులు ఉన్నారా? ఆ భక్తులు తగ్గిపోతారని మీ భయమా? అలాంటప్పుడు మీరు సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నానని చెప్పకండి. మీరు కూడా సాయి సచ్చరిత్రో ఏదో చెప్పుకోండి. అది చెప్పుకుని మీరు వీడియోలు చేసుకోండి. జ్యోతిష్యం, వాస్తు చెప్తాను, లేదంటే నేను ఈ కార్యక్రమాలు చేయిస్తాను, ఆ కార్యక్రమాలు చేయిస్తాను అని, లేదంటే ఒక పురాణాలు చెప్తాను అని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ అక్కడ దాని మీద జరిగేటువంటి దాడికి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు? చాలా మంది ఉన్నారండి. 168K ఫాలోవర్స్, 200K ఫాలోవర్స్, 30K ఫాలోవర్స్, 60K ఫాలోవర్స్, 70K ఫాలోవర్స్, ఇంతమంది ఉన్నారు కదా. మీరు ఒక వీడియో చేసి ఎందుకు ఇలా దూషిస్తున్నారు మా యొక్క పీఠాధిపతుల్ని అని మీరు ఎందుకు అడగట్లేదు? దయచేసి మీరు అందరూ కూడా అడగండి. అట్లా అడగలేకపోతే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే. అంటే మీరు సనాతన ధర్మాన్ని చూపించి మీరు సంపాదించుకున్నట్టు తప్ప మీరు సనాతన ధర్మాన్ని ఎటువంటి బాధ్యత లేకుండా మీరు పాటిస్తున్నట్టు. ఇది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. జయ శ్రీరామ్, శ్రీమాత్రే నమః.